నుంచి కడుగుతుంది, ప్రతి కీడు నుంచి విడిపిస్తుంది, ప్రతి బానిసత్వం నుంచి, ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. చెరలో ఉన్న వారికి ఒక ప్రశ్న వేశాను. మీరు లైఫర్, వారి యొక్క యావజ్జీవ కారాగార శిక్ష 16 సంవత్సరాలు అయినా కూడా బయటికి రావట్లేదు, వారికి విడుదల రావట్లేదు. లైఫ్ అంటే అంత కాదు కదా, 30 ఏళ్ళు కూడా ఉన్నారు. ఏంటిది? ఎవరైనా మీరు బయటికి వెళ్తే మీ హృదయం మారిపోద్దా? ఆ కసి మారిపోద్దా? వాళ్ళ మీద కక్ష మారిపోయిందా? నూతనమైన హృదయం మీకు వచ్చిందా? బయటికి వెళ్ళినాక అదే పనులు చేస్తారు కదా అని అంటే, అవునమ్మా, మా మీద వాళ్ళు చేసినవి మాకు మళ్ళీ గుర్తొస్తే మేము అదే పని చేస్తాము అని అంటున్నారు. మానవుడు చెరలో వేసినంత మాత్రమున మారడు. ప్రభు అయిన యేసు మారుస్తాడు. ప్రభు అయిన యేసు యొక్క మాట, ఆయన చూపు జాలిగల చూపు, దీనులను కనికరించే చూపు, మనల్ని చెరలో నుంచి విడిపించడానికి తను సమర్పించుకున్న సమర్పణ మనల్ని విడిపిస్తుంది. కాబట్టి ముందు మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి పాపంలోకి ఈడ్చుకొని పోతున్నామో మనకు తెలియకుండానే తీర్పుకు అప్పచెప్తుంది పాపం. మనకు తెలియకుండానే అర్థం చేసుకుందాము. మనం చేసిన ప్రతి పాపము కూడా తీర్పుకు అప్పగిస్తుంది. దాని నుంచి విడిపించబడాలంటే ఆ ప్రభువే మనల్ని విడుదల చేయాలి. ఆ ప్రభు రక్తమే మనకు విడుదల. ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచుటే విడుదల. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటే విడుదల. ఈరోజున ఆలోచన చేద్దాము. అందుకనే ప్రభు యొక్క వాక్యములో చక్కని మాట ఒకటి వ్రాయబడి ఉంది. ఏమనగా, దుఃఖాక్రాంతులుగా ఉండే మనల్ని ఉల్లాస వస్త్రం చేత ఆ ప్రభు మనల్ని అలంకరింప చేస్తాడట. ఎందుకు దుఃఖాక్రాంతులమైపోయాము? ఈ పాపపు బానిసత్వం ద్వారా రోజు రోజు మనల్ని బానిసలుగా చేస్తూ సంతోషము సమాధానము లేకుండా చేస్తున్న మన బ్రతుకు, నిత్యము పాపపు భారం మోసుకుంటూ ఉన్న మన బ్రతుకు, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, సమాధానం లేని స్థితి, అనేకమైన అప్పుల బాధలు, అవమానాలు, నిందలు,